Thank you for such a lovely introduction. Hello, everybody. Hi. Hi. Can you wave at me, Chaitanya Kristara? Hello. So good to be here. This is such an honor. నాకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశంగా నేను దీన్ని భావిస్తున్నాను. And Sunny, thank you so much for inviting me to such a lovely, wonderfully they have been worshipping action songs kuda. It's so good to be here. So before we start, ఇందాక మేము చెప్పినట్టు ఈరోజు థీమ్ ఏంటి? Yes, is Jesus in your goal? Is Jesus in my goal? The question మనం వేసుకుందాం ఈరోజు. So before we start, why don't we open our Bibles to Exodus chapter 33, verse 15. Such a beautiful word కదా. తెలుగులో కూడా చదువుకుందామా? ఈ సన్నిధి రాణి ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోగు. నిర్గమకాండము 33. నీ సన్నిధి నాతో రాణి ఎడల నన్ను తీసుకొని వెళ్ళదు దేవా అని మోషే మాటలు చెప్పిన మాటలు. So before we proceed further, we just close our eyes, bow down for prayer. పరిశుద్ధుడా జీవం గల నా దేవా తండ్రి, నువ్వు ఇచ్చిన ఈ సమయానికై నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. Father God, we come at your feet, Father. Lord, in an expectation to receive from you, Lord. అయ్యా నువ్వు ఏం మాట్లాడతావో అని వేచి చూస్తున్నామయ్యా. మా జీవితాలను కట్టేదయ్యా నీ మాట తండ్రి. పరిశుద్ధాత్మ దేవా అయ్యా మేము ఇవాళ వింటున్న మాట తండ్రి, ప్రతి ఒక్క మాటలో దేవా ఉండమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి, రిసీవింగ్ హార్ట్స్ ని దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవా దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా తండ్రి, చెప్పబోయే వాక్యం పరిశుద్ధాత్మ దేవా మంచి నేల మీద పడిన విత్తనం పడిన దేవా అయ్యా ఫలించడానికి దేవా నీ కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా మేము ఏం చేసి కూడా, ఎంత ఆరాధించి కూడా, ఎంత వాక్యం విని కూడా అయ్యా వ్యర్థమయ్యా అది మేము స్వీకరించకపోతే పరిశుద్ధాత్మ దేవా అది మీరు స్వీకరించాలయ్యా. అది మా జీవితానికి మేము కట్టుకుని జీవించడానికి నీకు కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. నువ్వు ఇచ్చిన ఈ సమయానికే నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రిపేర్ అవర్ హార్ట్స్ ఫర్ వాట్ ఈస్ గోనా. ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావు పరిశుద్ధాత్మ దేవా అయ్యా దాని కొరకు మా హృదయాలకు ముందుగానే ప్రిపేర్ చేయమని వేడుకుంటాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి. అంటే అంత పెద్ద డెసిజన్ ఏం కాదనుకోండి పాస్టర్ గారు, చిన్న డెసిజన్. కానీ ఈ డెసిజన్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఈ చిన్న డెసిజన్ కి కూడా నాకు దేవుని సహాయం అవసరం అంటారా అని అడిగాడంట. ఏమంటారు మీరు, అవసరం అంటారా మన డెసిజన్స్ లో దేవుని సహాయం కోరడం కదా? అదే చెప్పారంట పాస్టర్ గారు. బాబు చిన్న డెసిజన్ పెద్ద డెసిజన్ కాదు, నేను పక్కన డిమార్ట్ ఉంది కదా అక్కడికి వెళ్ళడానికి కూడా నీకు దేవుని సహాయం అవసరం అని చెప్పారంట. కరెక్టేనా? మనకి తెలిసి ఎన్నో అపాయాల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నట్టయితే మనకి తెలియకుండా ఎన్ని వాటి నుంచి దేవుడు తప్పిస్తున్నాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా కదా? మనకు కనిపించేది ఎంత, మన ఐ డిస్టెన్స్ ఎంత ఈ రూమ్ నుంచి అక్కడ వరకు ఆర్ ఈ రేడియస్ లో ఉన్నంత వరకు కదా. కానీ మనకి చుట్టూరా మనకి కనిపించని ఎన్ని వాటి నుంచి దేవుడు తప్పిస్తున్నాడు. ఎంత కాపుదల కావాలి మనకు ఆయనది. అదే మాట ఎక్సోడస్ 33 chapter 15th verse లో మనం ఇందాక మనం విన్నట్టుగా ఆయన ప్రెజెన్స్ లేకపోతే మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అది ఫలిస్తుందని మనం అనుకుంటాం. కానీ ఆయన చిత్తం లేకుండా మనం చేసిన ఏ దాంట్లో కూడా మనకి నెమ్మది, శాంతి, సమాధానం ఏది మనకి ఉండదని చెప్పి మనం గ్రహించాలని ఈ రోజు వాక్యాంశం. ఈ త్రీ బోర్డ్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. బోట్ అంటే మీరు అన్కాన్షియస్ మీరు ఏమనుకోవాలంటే జీవితం అనుకోవాలి. ఏమనుకుంటారు? లైఫ్. ఇట్స్ అబౌట్ యువర్ లైఫ్, మై లైఫ్, ఎవ్రీబడి ఎల్సెస్ లైఫ్ ఇక్కడ. ఓకేనా? అయితే ఫస్ట్ బోట్ ఇస్ అ బోట్ వితౌట్ జీసస్. వాట్ ఈస్ ద ఫస్ట్ బోట్? అ బోట్ వితౌట్ జీసస్. బైబిల్లో ఒక స్టోరీ ఉంది, యేసయ్య లేని నావ. తెలుసా ఎవరికన్నా? ఎనీ గెసెస్? ఒక అతను ఉన్నాడు బైబిల్లో. ఐ వాంట్ యు టు గెస్ ది నేమ్. ఒక అతను ఉన్నాడు బైబిల్లో. ఆయన ఏం చేశాడంట, దేవుడు ఒక చోటికి వెళ్ళమంటే వద్దు దేవా అదిగో చెప్పేస్తున్నారు. ఎవరండి? జోనా. రైట్, యోనా. అయితే ఏం చేశాడంట, దేవుడు ఏం చెప్పాడు, యోనా తరిశికి వెళ్ళు అంటే దేవా అక్కడ ప్రజలు చాలా బలవంతులయ్యా. అక్కడ ప్రజలు నేను వెళ్తే నన్ను కొడతారేమో ప్రభు, అక్కడికి వెళ్ళి నేను ఎలా మాట్లాడాలి ప్రభు, నేను తిరిగి వాడదు కదయ్యా,
నేను ఎలా మాట్లాడాలయ్యా? అక్కడికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళని వచ్చి కొడితే, వాళ్ళని వచ్చి ఏమన్నా చేస్తే, అని ఏం చేశాడు యోనా? తర్షీషుకు వెళ్ళమంటే నినివే ఓడెక్కాడు. అయితే మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో అంటే మనం కాన్షియస్ గా డెసిజన్స్ తీసుకోము, కానీ అన్కాన్షియస్ గా మనము అలవాటులో పడి ఏం చేస్తామంటే ఈ థింగ్ లో నేను దేవుడి డెసిజన్ తీసుకోవాలి అంత థాట్ రాకుండా మనం డెసిజన్స్ తీసుకుంటూ ఉంటాం. ఎస్పెషలీ యంగ్స్టర్స్ ఏం చేస్తుంటాము? ఫోన్ అడిక్షన్. ఇప్పుడు కొత్తగా ఏంటి? ఫోన్ అడిక్షన్, రైట్? కంట్రోల్ ఉండదు మనకి. We keep scrolling and forget that the presence of God is with us. We forget that we are falling for the flesh. We forget that we are getting addicted. కదా? ఆయన సన్నిధి అనేది మనతో ఉందన్న విషయం కూడా మర్చిపోతాం. అదే అయింది యోనాతో కూడా. అప్పుడు ఏం చేశాడంట? ఆయన బోట్ లోకి అడుగుపెట్టారు. అక్కడ ఎంత బ్యూటిఫుల్ గా రాయబడింది అంటే ఏసై అక్కడ ఉన్నారు, పక్కనే ఉన్నారు, కానీ ఇంకా తుఫాన్ వస్తూనే ఉంది. అంటే జీసస్ స్టెప్డ్ ఇంటూ దట్ బోట్. అప్పటి వరకు తుఫాను ఆగలేదంట. ది మూమెంట్ జీసస్ స్టెప్డ్ ఇంటూ దట్ బోట్, తుఫాను గాలి నిమ్మలమైపోయిందంట. అర్థమవుతుందా ఇక్కడ పరిస్థితి? మన జీవితంలో కూడా ఎన్నో సిచ్యువేషన్స్ అలాంటివి వస్తుంటాయి. పరిస్థితులు ఎంతో అడ్వాన్స్ సిచ్యువేషన్స్ మనకి వస్తుంటాయి. కానీ వాట్ ఆర్ వి సపోజ్ టు డూ? వీఆర్ సపోజ్ టు ఇన్వైట్ జీసస్ ఇన్ టు అవర్ లైఫ్ సో దాట్ ఆ తుఫాను అనేది నిమ్మలం అయిపోతుంది. పరిస్థితులు అలాగే ఉంటాయేమో, కానీ మన జీవితంలో మన లైఫ్ లో ఆ పీస్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వెన్ జీసస్ స్టెప్స్ ఇన్ టు ద బోట్. అండ్ ఆల్సో యూ నీడ్ టు రిమెంబర్ దట్ పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ అ జెంటిల్ గాడ్. ఆయన చాలా జెంటిల్ గాడ్. ఆయన మీరు ఆహ్వానించకపోతే, నేను ఆహ్వానించకపోతే ఆయన రాడండి. ఆయన మన హృదయం అనే తలుపు తట్ట నిల్చొని తడుతూ ఉన్నారంట. He keeps on knocking that can I come in. He's such a gentle God. He will not say, okay, my daughter is in this trouble, I'll just rush into that and చెప్పి ఆయన అనుకోరు. But he asks you. ఎంత మంచి దేవుడు ఆయన, అంత గొప్ప దేవుడు మన పర్మిషన్ తీసుకుంటాడంట మన జీవితంలోకి రావాలో వద్దా అని చెప్పి. డస్ హీ లీవ్ ఫ్రమ్ దట్ డోర్? నో. నువ్వు ఆయనని ఆహ్వానించే వరకు, నువ్వు ఆయనని లోపలికి రమ్మని చెప్పే వరకు ఆయన అక్కడే నిల్చొని వెయిట్ చేస్తుంటారంటండి మన సిచ్యువేషన్ లో. ఎంత మంచి దేవుడు ఆయన. ఆయన గురించి ఎంత చెప్పినా, ఎంత మాట్లాడినా అది తక్కువే. మన పరిస్థితులలో ఆయన బయట నిల్చొని వెయిట్ చేయడం అంటే ఎంత గొప్ప దేవుడు కదా. మనుషులమైన మనం కొంచెం సేపు వేరే కోసమైనా వెయిట్ చేసి వెళ్ళిపోతామండి, కానీ ఆయన తల్లి కంటే నిల్చొని వెయిట్ చేస్తుంటారంట. ఇప్పుడు అదే అయితే ఇక్కడ, unless you invite him to your life, he is not going to step in. ఇప్పుడు it's your choice. Do you want to invite Jesus in your life? He has stretched his arms to you. ఆయన తన చేతిని మీ జీవితం, మీ పట్ల, మీ తట్టు ఆయన చాపి ఉన్నట్లు. Are you willing to take him into your life is the question. Are you willing to take him, invite him to your situations? 99 ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేవా, ఒక్క ప్రాబ్లం మాత్రం నేను పెట్టుకుంటాను అనుకుంటామండి మనం. పాస్ట్ ఉంది దేవా, ఈ ఒక్క విషయంలో మాత్రం అమ్మో చాలా కష్టం వేసేయా. ఫ్యూచర్ అంటే భయం ఉందేసేయా, ఈ ఒక్క విషయంలో కష్టం వేసేయా. మిగతా అన్ని ప్రాబ్లమ్స్ నువ్వు చూసుకో, బట్ ఈ ఒక్క విషయంలో కాంప్రమైజ్ అవుతాం దేవా ఇలాంటి జీవితాల్లో కదా. No, we are not supposed to do that. We are supposed to invite Jesus into our lives to step into every situation of our life. Third boat చూసుకుందాం. అర్థమవుతుందా అండి వాక్యం? Yes? Yes. Okay. So we'll go to the third boat, which is a boat where Jesus was already in. Okay? What is the third boat? The boat where Jesus was already in. ఇక్కడే యేసయ్య ఉన్నారు. ఇక్కడ ఇది అంటే మార్క్ చాప్టర్ 4:37 to. సో ఇక్కడ చూస్తే 37 వర్డ్స్ లో ఎవరున్న బోట్ అంటే ఆయన ఉన్న బోట్. ఆయన ఉన్న బోట్ లో తుఫాన్ ఉందా లేదా? మనం ఏమనుకుంటాము? యేసయ్య మనతో ఉన్నాడంటే అసలు ప్రాబ్లమే రాకుంటుంది.
ఏసయ్య మనతో ఉంటే అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అదే కదా అడుగుతారు బయట బిలీవర్స్, నాన్ బిలీవర్స్ అంతా ఏమడుగుతారు, నువ్వు జీసస్ ని అమ్ముకున్నావు కదా, జీసస్ ని అమ్ముకొని అందరికి చెప్తున్నావు కదా, మరి నీకెందుకు ఈ ప్రాబ్లం అని అంటారు కదా. ఫస్ట్ క్వశ్చన్ నన్ను కూడా అడిగేది అందరు, నువ్వు జీసస్ ని నమ్ముకుంటావు కదా, మరి నీకెందుకు హెల్త్ ప్రాబ్లం, మరి మీ ఫ్యామిలీలో ఎందుకు ప్రాబ్లం, మీ ఫైనాన్షియల్స్ లో ఎందుకు ప్రాబ్లం? ఎస్, జీసస్ ఇస్ దేర్ ఇన్ మై లైఫ్. That doesn't mean that I don't have any problems. I will not have any problems. కదా. ఇక్కడ బైబిల్ నాకు ప్రాక్టికల్ గా చెప్తుంది, ఏసయ్య ఉన్న దోణిలో కూడా స్ట్రాంగ్స్ ఉన్నాయంట, తుఫాన్ ఉందంట, విండ్ ఉందంట, ఇంకా ఏంటంట తెలుసా, ఏసయ్య ఉన్న దోణి వాటర్ మొత్తం పైకి వచ్చేసిందంట. అంటే ఏసయ్య ఉన్న దోణిలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఏసయ్య ఏం చేశారు, ఆ ప్రాబ్లమ్స్ తో మాట్లాడారు. He told that problems to stop. ఆయన ఏం చెప్తున్నారు, అప్పుడు నేను చేసిన గొప్ప కార్యాలు కంటే ఇప్పుడు మనం ఇంకా గొప్ప కార్యాలు చేస్తుందామని బైబిల్ వాక్యం సెలవిస్తుంది కదా. ఎంతమంది నమ్ముతున్నారంటే, కెన్ యు సీ యువర్ హ్యాండ్స్ అప్? Yes, we might have problems, we might have difficulties, we might face persecution also in the coming days. But does this mean that Jesus is not with us? Holy Spirit God is not with us? He is of course there with us. ఆయన ఉన్నారు మనతోటి, వాక్యం రుజువు, బైబుల్ రుజువు ఆయన మనతో ఉన్నారని చెప్పి. కానీ ఏం చేయమంటున్నారు, టాక్ టు యువర్ ప్రాబ్లమ్స్, స్పీక్ టు యువర్ ప్రాబ్లమ్స్, కమాండ్ యువర్ ప్రాబ్లమ్స్ అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏం చేశారంట, గాలిని గద్దించారంట. గద్దించగానే ఏమైపోయింది, గాలి నిమ్మదమైపోయిందంట. ఒక్క మాట సెలవిచ్చారు ఆయన, అంతే. జస్ట్ వన్ వర్డ్, he just uttered one word. ఆయన he did not go continuously congregating preaching it. He just commanded with authority, the same authority that Jesus has given us today, to you, to me, to everybody of us who believes in him. ఆయన సేమ్ అధికారం మనకి కూడా ఇచ్చారు ఇవాళ. నమ్ముతున్నారు ఈ అధికారం నాకు ఉంది అని చెప్పి? నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు నాకు ఈ అధికారం ఉందని చెప్పి? ఎస్, వీ హ్యావ్ దట్ అథారిటీ. జీసస్ నేమ్ అనగానే సాతాను వణికిపోతుందంట, పరిస్థితులు చేంజ్ అవుతాయంట. ఒక్క నేమ్, హిస్ నేమ్ హ్యాస్ దట్ పవర్. ఏ ఓట్ ఇది? యేసయ్య ఉన్న ఓట్. సో టుడే ఏం బోట్స్ అవి? 3 బోట్స్. మీరు చెప్తారా ఏంటి? ఫస్ట్ బోట్, boat without Jesus, and the second boat, a boat where Jesus stepped in, and the third boat, yes. So 3 boats lo. Now I have a question for you. Which boat are you in? A boat lo ma'am. You don't have to answer me, but I want you to reflect your life. ఏ బోట్ లో ఉన్నాను నేను? నా బోట్ లో నేను ఏసయ్య లేని బోట్ లో ఉన్నానా? ఏసయ్యని అడుగు పెట్టమని అడిగే బోట్ లో ఉన్నానా? లేకపోతే ఏసయ్య ఆల్రెడీ ఉన్న బోట్ లో ఉన్నానా? ఇఫ్ యు ఆర్ ఇన్ ద సెకండ్ 2 బోట్స్, ఇన్ ద లాస్ట్ 2 బోట్స్, ఏసయ్య స్టెప్ ఇన్ అయిన బోట్ కానీ ఏసయ్య ఆల్రెడీ ఉన్న బోట్స్ కానీ, కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఇన్ ఎ బెటర్ ప్లేస్. బట్ if you are in the boat number 1 where Jesus is not in your boat, ఈ వరల్డ్ అంతా ఒకలా చెప్తుంది. ఏం చెప్తుంది? మనకి అన్ని పరిస్థితుల్లో ఆయన సహాయం అవసరం లేదు, ఆయన ప్రెజెన్స్ అవసరం లేదని లోకమంతా ఒక రీతిగా చెప్తుందండి. బట్ ఐ టెల్ యూ, దిస్ ఈస్ ద డిస్క్రిప్షన్ దట్ సాటన్ ఈస్ గివింగ్ యూ. ఆయన అవసరం మనకి ప్రతి చిన్న పరిస్థితిలో ఉంది. ఆయన అవసరం లేని సిచ్యువేషన్ ఏది మన జీవితంలో లేదండి. ఇఫ్ యు ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్, ఆ అబద్ధంలో మీరు జీవిస్తున్నట్టయితే, దిస్ వర్డ్ ఇస్ డైరెక్ట్లీ టు యూ. గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ. ఆయన మీతోటే మాట్లాడుతున్నారు. ఏ సిచ్యువేషన్ లో మీరు ఆయన ఇన్వైట్ చేయాలి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇస్ ఇట్ పాస్ట్? ఇస్ ఇట్ ఫ్యూచర్? ఫియర్ ఆఫ్ ఫ్యూచర్? ఇస్ ఇట్ ద ఫియర్ దట్ disease is living in me? Or is it your family situation that ఇల్లు అంతా బాగానే ఉంది కానీ గొడవలు అవుతున్నాయి? I think you have not invited Jesus in your situation there. Addictions అవుతున్నాయి. What is the reason? I think you're not inviting Jesus in that situation. నా కెరియర్ విషయంలో నాకు భయం అవుతుంది, AI వచ్చేసింది, జాబ్స్ ఉంటాయన్న భయం అవుతుంది. I think you're supposed to invite Jesus in that situation as well. నాకు టాలెంట్స్ ఉన్నాయి, నాకు తెలివి ఉంది, నాకు జ్ఞానం ఉంది అని అనుకుంటున్నారా? లేదండి, that is a lie. If God is not going to bless you, ఆ బ్లెస్సింగ్ కూడా బ్లెస్సింగ్ కాదు. ఇది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ దీవెన కూడా దీవెన కాదండి.
ఆయన లేని జీవితమే జీవితం కాదు. ఆయన లేకుండా పరలోకానికి వెళ్ళి మనం ఏం చేస్తాం చెప్పండి? ఆ బంగారు వేదికలో తిరిగి మనం ఏం చేస్తాము? The one that we are looking for, if it's not there, what are we going to do? Let us ask this question to ourselves. Which boat are you in today? If you're like Jonah, I was also like that once. Let me tell you this. Career ఎక్కువైపోయింది నాకు, చదువు ఎక్కువైపోయింది నాకు, salary కావాలి, ఎక్కువ కావాలి. Yes, this is life. This happens to everybody of us. We are human beings. But what has happened that I am standing here today. I tell you this that ఇది నా తెలివి వల్ల నేను ఇక్కడ రాలేదండి. నేను చదువుకున్న చదువు వల్ల రాలేదు, నేను చేసిన ఉద్యోగం వల్ల రాలేదు. ఇక్కడ నేను ఈ గ్రౌండ్ ఆఫ్ గ్రేస్ మీద నేను నిల్చున్నానంటే కేవలము ఆయనని నేను నా జీవితంలో ఆహ్వానించాను కాబట్టి. నేను ఇంత డేర్గా మాట్లాడే పర్సన్ కాదు. Sunny knows this. I'm not this person that is who stands like this and who speaks like this. అదే ఇది కదా మోషే జీవితంలో. నందివాడైన మోషేని ఏం చేశాడు ఆయన? నాయకుడిని చేసిన నా దేవుడు ఆయన అదే చేశాడు నా జీవితంలో కూడా. The moment that I decided to invite Jesus into my life, నా జీవితం రూపురేఖలు మారిపోయాయండి. నా చదువు నన్ను వేరే దేశాలకు తీసుకెళ్ళలేదు, నా సాలరీస్ నన్ను తీసుకెళ్ళలేదు. ఐ వాజ్ వెరీ ఫోకస్డ్ ఇన్ వర్క్. నేను 2 years I worked along with Sunny and I moved to some other process. This is my testimony that I would like to share with you. నేను 2 years of the process లో వర్క్ చేసి 2 years లోనే I got promoted and then I got an opportunity to be a trainer who has trained experienced people than me. నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి నేను ట్రైన్ చేయగలిగాను, డాక్యుమెంట్స్ రాయగలిగాను, అవార్డ్స్ తీసుకోగలిగాను. బట్ did that give me satisfaction? Did that give me peace? No. లేదండి. ఎంత సాలరీ వచ్చినా, ఎంత మంచి రోల్లో ఉన్నా, మంచి లెవెల్లో ఉన్నా, అసలు ఆయన ప్రేమ చూసానండి. ఆ చదువుకున్న చదువులేవి నన్ను వచ్చి ఆదరించలేదు. దట్ డిడ్ నాట్ కంఫర్ట్ మీ. The people around me, the friends, family, yes, they will of course be there with you. Families, of course, they're with you. But nobody can comfort you as Jesus comforts you, as the Holy Spirit God comforts you. That was the moment of encounter that I had. ఒక్క మూమెంట్ ఆయన నాకు ఆ ఒక్క మూమెంట్ లో ఆయన వచ్చి నన్ను ఆదరించిన రీతి చూసి, అయ్యా ఇదా నేను వదులుకుంటున్నది, నేను ఈ లోకంలో ఇచ్చే బ్లెస్సింగ్స్ ని చూసుకుంటూ బ్లెస్సర్ ని మర్చిపోయానా నేను అన్న క్వశ్చన్ వచ్చాను నేను. దట్ ఈస్ వేర్ ఐ రియలైజ్డ్, నో, నన్ను ఇంతగా ప్రేమించిన దేవుడు, నన్ను ఇంతగా ఆదరించిన దేవుడిని నేను ఇంకా తెలుసుకోవాలి. దిస్ డజంట్ మీన్ దట్ యునో నేనేం చేశానంటే, నేను ఆ మూమెంట్ రియలైజ్ అయిన తర్వాత ఐ లెఫ్ట్ మై జాబ్. ఆయనని వెతుక్కుంటూ నేను థియాలజీ చేసుకుని ఆయన సేవ చేస్తున్నాను నేను ఇప్పుడు. బట్ this doesn't mean that you are also supposed to leave your careers, leave your jobs. No, you're not supposed to do that. But if God is calling you to do that, దానికంటే బ్యూటిఫుల్ పని ఇంకోటి లేదండి నేను చెప్తున్నాను. To be his servant is the highest position in heaven. Yes, this world might see you like ఏదో మనము ఆయన సేవ చేస్తున్నాం అని చెప్పి, కానీ that's the beautiful thing that you can ever do in your life. And today I encourage you that yes, మీ కెరియర్ లో మీరు చదువుకోవాలి, you should be leaders, you should be politicians, you should be businessmen, but your responsibility is that you are a son and daughter of God, that you should show your responsibility in the world. I will reflect చేసిన బ్రతికే జీవితం మనం కలిగి ఉండాలని చెప్పి నేను ఈ సాక్ష్యంగా రిమైండ్ చేస్తున్నాను. నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను చేసిన దేవుడు, ఆయన నేను ఆహ్వానించినప్పుడు నా జీవితంలోకి వచ్చిన దేవుడు మీ జీవితంలో కూడా రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యోనా లాగా మీరు కూడా బ్రతుకుతున్నారు. If you're not inviting God in your situations, please do invite him and see how beautiful life can be after that. So if you're living in that situation where you are like Jonah today and not inviting God, I have 3 points for you. Chinna points, 3 points. Okay? You're willing to listen? Yes? Yes. Is it taking a long time? Oh. Thank you. So I'll give you 3 points, 3 simple basic points for God, for you to have Holy Spirit God in your life, in your situations especially.
ఏ స్థితిలో నేను ఏసైని ఇన్వైట్ చేయాలి అంటే ప్రతి పరిస్థితిలో ఇన్వైట్ చేయాలి. ఇదైతే నేను మర్చిపోకూడదు. ఓకే, సో ఐ గివ్ యూ an abbreviation of ACT Act. ఏంటి? ACT Act. ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి acknowledge and invite. What are you supposed to do? Acknowledge and invite. A for acknowledge and invite. C for confess. T for time. చెప్తారా నాతోటి? A for acknowledge and invite. C for confess. T for time. I hope you remember this three. సో ఎవరిని అక్నాలెడ్జ్ చేయాలి, దేన్ని అక్నాలెడ్జ్ చేయాలి, ఎవరిని ఇన్వైట్ చేయాలి అంటే the one and only answer is Holy Spirit God. Acknowledge that He is there with you. ఏమంటున్నారు ఆయన? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి పరలోకం వెళ్ళిపోయే టైంలో ఆయన ఏం చెప్పారు? మీకు ఒక ఆదరణకర్తగా మీతో ఉంచుతున్నానని చెప్పారు. ఎవరికి ఉంచుతున్నారు ఆయన ఆదరణకర్త? ప్రతి ఒక్కరు, ప్రతి విశ్వాసి ఎవరైతే ఆయన నిజమైన దేవుడని నమ్ముతున్నారో, కన్ఫెస్ చేస్తున్నారో, He is there with every of us. రక్షణ పొందిన ప్రతి ఒక్కరితోటి ఆయన ఉన్నారు. గాడ్ అంటే స్ట్రెంత్ లో పెట్టేస్తాం. చర్చ్ లో ఉన్నారు, ప్రార్థించినప్పుడు ఉన్నారు, అంతే. నో, లెట్ మీ టెల్ యూ దిస్, హీ ఈస్ దేర్ విత్ యూ ఎవ్రీ. ఎలా ట్రీట్ చేస్తారు? ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయాలి. హీ ఈస్ దేర్ విత్ యూ. అది గాలి మనకు కనిపించట్లేదంటే మాత్రం గాలి లేదని కాదు కదా, రైట్? In the same way, if you're not able to see Holy Spirit God with you, doesn't mean that He's not there with you. He's right with me, He's right with you, He's right with you, He's right with everybody who's believing in Him. So, ఈ మాటను మీరు అక్నాలెడ్జ్ చేయండి దట్ ఎస్ దేవా నువ్వు నాతో ఉన్నావు, నిన్ను బాధ పెట్టే విషయం నేను చెయ్యను కదా. ఒక పర్సన్, ఒక ఎవరైనా పెద్ద వ్యక్తి మనతో ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాము? వాళ్ళు చూస్తున్నారు కదా అని మంచిగా నడుస్తాం, మంచిగా కూర్చుంటాం, మంచిగా తింటాం పద్ధతిగా, కరెక్ట్? అంటే అది కావాలి చేయం, బట్ దిస్ ఇస్ అవర్ వే ఆఫ్ షోయింగ్ రెస్పెక్ట్ టు దెమ్ కదా. That's how we are supposed to treat Holy Spirit God as well. Continuous గా మనం కూర్చొని just scrolling and forgetting that God is with you, sitting right next to you and it's waiting for your time. That's wrong kada. So this is what I'm saying, that acknowledge that He's there with you, He's waiting to talk to you. This is the first thing. Acknowledge and invite Holy Spirit God into your life. Second thing is C for what? Confess. ఒప్పుకోండి, నా జీవితంలో దేవా నాకు ఈ పరిస్థితి ఉంది, నేను ఇన్ని రోజులు నువ్వు ఉన్నావన్న దృష్టి లేకుండా నేను బ్రతికానయ్యా, నన్ను క్షమించు. ఇప్పటి నుంచి, ఈ దినము నుంచి I want you to be in my every situation of my life అని ఒప్పుకోండి. దేవా నేను ఈ తప్పులు చేశానయ్యా, నేను చేశాను, నాకు తెలియకుండా చేశాను, తెలిసి చేశాను, బట్ ఫర్గివ్ మీ లార్డ్, నేను మారుతానయ్యా. కన్ఫెస్ టు హిమ్ దట్ నాకు నువ్వు కావాలయ్యా, ఇప్పటి వరకు నేను నువ్వు అక్కర్లేదు అనుకున్నాను కానీ ఇంకా ముందు నాకు నువ్వు కావాలయ్యా అని కన్ఫెస్ చేద్దాము. అండ్ ద థర్డ్ పాయింట్ ఇస్ టైం. సో వి సే దిస్ ఇన్ ద వరల్డ్ దట్ ఇఫ్ నువ్వు ఎవరినైనా ఇష్టపడితే ఏం చేస్తారు? టైం స్పెండ్ చేస్తారు కదా, రైట్? ఎస్ ఆర్ నో? దిస్ ఇస్ ద సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ గాడ్ ఇస్ వెల్. నోటితో చెప్తున్నాము, పాటలతో చెప్తున్నాము, నేను ప్రేమిస్తున్నాను దేవాన్ని పాడుతున్నాం. ప్రేమిస్తే ఏం చేస్తాము? టైం స్పెండ్ చేస్తాము. Are we doing that? Let us question ourselves. వెయిట్ చేస్తున్నాడు ఆయన. నువ్వు నించున్న స్థలంలోని నీ పక్కన నిల్చొని, సన్ are you willing to talk to me now? Are you willing to spend time with me now? He's asking you. He's waiting for you. దేవుడిని వెయిట్ చేస్తున్నామండి మనం. If you're just saying with a thought that we love you Lord and we are not actually spending time with Him, let me tell this to you, this might hurt, but no, you are lying to God. You are lying to God that you love Him if you're not spending time with Him. If you're not spending time with Him in your prayers, in reading Word, ఇప్పటి వరకు ఏం చేశారు? Acknowledge and invite, confess. ఎస్, ఇక్కడ మీరు ఏం చేశారు? మీరు ఒప్పుకున్నారు, మీరు చెప్పారు, కానీ మీరు ఆయన మాటలు కూడా వినాలి కదా. ఆయన ఏం చెప్తున్నారని వినాలి కదా. వర్డ్ సేస్ దట్ ఆయన మేము గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయంట. వింటున్నాము మరి ఆయన స్వరం. ఆయన స్వరం వినాలంటే ఏం చేయాలి?
when we start spending time with the people around, వాళ్ళు మనకి ఏం చెప్పని అవసరం లేదు, కళ్ళతోటి మనం మాట్లాడేసుకుంటుంటాం కదా. దట్ హ్యాపెన్స్ రైట్. వాళ్ళు ఏం చెప్పకపోయినా వి జస్ట్ అండర్స్టాండ్ కదా. దట్ ఆల్సో హ్యాపెన్స్ విత్ హోలీ స్పిరిట్ గాడ్ as well. Let me tell this to you. When you read word, మీకు ఫస్ట్ లో బోరింగ్ అనిపిస్తుండొచ్చేమో, you might feel that, but before you start reading word, ask Holy Spirit God to guide you. ఏం మాట్లాడాలనుకుంటున్నావు దేవా, నాకు వినే చెవులను దయచేదేవా అని అడిగే పీపుల్ గా మనం ఉన్నాం. రైట్. సో ఈ చాప్టర్, ఈ స్టోరీలో మనం ఏం చూస్తున్నాం, ఇది బోనస్ బోర్డ్ కాబట్టి ఇట్లా ఏం చూస్తున్నాం వాళ్ళు ఏం చేశారంట, ఫిషర్మెన్స్ వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఫిషర్మెన్స్. సేమ్ బోట్ నిన్న తీసుకుని వెళ్ళారు, సేమ్ బోట్ ఇవాళ తీసుకెళ్లారు. కరెక్టేనా? సేమ్ బోట్ తీసుకుని వెళ్ళారు వాళ్ళు. ముందు వాళ్ళు బోట్ తీసుకెళ్ళినప్పుడు మధ్యరాత్రి సమయంలో వాళ్ళు బోట్ తీసుకుని వెళ్ళి వల వేసినప్పుడు చేపలు వచ్చాయంటే చేపలు పట్టగలిగారా? ఆ చేపలు పట్టే జాలంలో లేదు. చాలా సేపు విసిగిపోయారంట. అన్నిసార్లు వలలేసారంట, ప్రతి క్వాలిటీని వలలేసారంట, కానీ చేపలు పట్టారా వాళ్ళు? లేదు. నో. నెక్స్ట్ డే ఏమైంది? వాట్ ఈస్ ద థింగ్ హస్ హ్యాపెండ్? ఆ బోట్ మారిందా నెక్స్ట్ డే? లేదు. ఆ వల మారిందా? లేదు. ఆ ప్లేస్ మారిందా? వాళ్ళు చేపలు వల వేసే ప్లేస్ మారిందా? లేదు. వాట్ ఈస్ దట్ వన్ చేంజ్ దట్ హస్ హ్యాపెండ్ టు దెమ్? ఏంటా చేంజ్ అసలు? ముందేమో వల వేసినప్పుడు అసలు చేపలే పట్టలేదు, నెక్స్ట్ టైం వల లేదంటే అసలు అది లాగడానికి కూడా కష్టమైపోయిందంట, వేరే వాళ్ళని పిలిపించాల్సి వచ్చిందంట. ఏం మారింది అక్కడ? బోట్ మారలేదు, బల మారలేదు, మనుషులు మారలేదు, అక్కడ ఉన్న ప్లేస్ మారలేదు. వాట్ ఈస్ దట్ వన్ చేంజ్? ఇస్ దే ఇన్వైటెడ్ జీసస్ ఇంటు దట్ బోట్. దట్స్ ద ఓన్లీ చేంజ్ దే మేడ్. నిన్నటి వరకు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదండి. ఐ డోంట్ నో వాట్ సిచ్యువేషన్స్ దట్ యుర్ గోయింగ్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఐ డోంట్ నో. నిన్నటి వరకు మీరు దేవుని ఆహ్వానించారో లేదో నాకు తెలియదు, కానీ టుడే గాడ్ ఇస్ సేయింగ్ టు యు. నిన్నటి వరకు మీ పరిస్థితులు ఒకలా ఉన్నాయేమో. టుడే యూ ఆస్క్ జీసస్ టు స్టెప్ ఇంటు యువర్ బోట్ అండ్ యూ విల్ సీ అ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్ ఫ్రమ్ టుడే ఆన్. ఆమేన్. ఈ రోజు మీ పరిస్థితి మారబోతున్నాయి. చేపలు పట్టే జాలరి ఏమయ్యాడంటే మనుషులు పట్టే జాలరిగా మార్చబడ్డాడు. ఆయన చదువు పనికి వచ్చిందా? లేదు. ఆయన తెలివితేటల పనికి వచ్చాయా? లేదు. వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ హస్ హ్యాపెండ్? హి ఇన్వైటెడ్ జీసస్ ఇంటు హిస్ లైఫ్. దట్స్ ద ఓన్లీ డిఫరెంట్ విచ్ మేడ్. ఆయన పిరిగిపోయినారంట. 3,000 ప్రజలకు ఆయన దేవుని మాట చెప్పిన 3,000 ప్రజలు మారారంట. ఎవరైనా చేపలు పట్టే జాలరి ఏం మారినట్టు ఆయన జీవితంలో ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు, దట్ జీసస్ విల్ బి ద లార్డ్ ఆఫ్ మై లైఫ్ అని. ఆర్ యు విల్లింగ్ టు టేక్ దట్ డెసిషన్ టుడే? ఎస్. ఆర్ యు విల్లింగ్ టు టేక్ దట్ డెసిషన్? ఏ పరిస్థితిలో ఉన్నారు మీరు? 99 ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేవా నా జీవితంలో, 99% ఆఫ్ మై లైఫ్ ఐ సరెండర్ ఇట్ టు యూ దేవా, కానీ ఈ ఒక్క విషయంలో నేను మీ చేతికి అప్పగించలేకపోతున్నాను దేవా. దెన్ పాస్ట్ ఇస్ హాంటింగ్ మీ లార్డ్. గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ టుడే. ఇన్వైట్ మీ టు యువర్ పాస్ట్. ఆ స్ట్రాంగ్ ని నేను నిర్మలపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఇఫ్ యూ హ్యావింగ్ ఫియర్ అబౌట్ యువర్ ఫ్యూచర్, నా జీవితం ఏమైపోతుందో, పక్కన వాళ్ళని చూస్తే అందరూ బాధపడుతున్నారు, నేను ఒక్కదాన్ని, నాకు మార్క్స్, నేను ఎంత చదివినా నాకు మంచి మార్క్స్ రావట్లేదు, ఏమైపోతుందో నా జీవితం, నా కెరియర్ ఏమైపోతుందో, నా ఫ్యామిలీ ఏమైపోతుందో. ఇన్వైట్ జీసస్ ఇంటు యువర్ లైఫ్ అండ్ హి ఇస్ గోనా మేక్ దట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ టుడే. ఆర్ యు విల్లింగ్ టు డూ దట్? This is the question you should ask yourself. Am I inviting Jesus into my life? And నువ్వు లేని ప్లేస్ కి నేను రాను దేవా, నువ్వు పంపించిన ప్లేస్ కి నేను వెళ్ళను దేవా అన్న తీర్మానం మీరు చేసుకోండి. నత్తివాడైన మోషేని నాయకుడిని చేసిన దేవుడు మిమ్మల్ని కూడా అదే విధంగా వాడుకోబోతున్నాడు. మోషే తెలుసుకున్నాడండి ఈ మాట. తెలుసుకొని we'll come back to the same word. Exodus chapter 33 verse 15. Can somebody read it for me? Exodus chapter 33 verse 15. ఇందాక మనం ఈ సన్నిధి ఉండగా ఎంత చక్కటి మాటలండి. అది సేయింగ్ దిస్ టు అవర్ గాడ్. నువ్వు రాకపోతే నేను వెళ్ళనేసాను. ఎక్కడికి వెళ్ళనంటే మోషే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నేను వెళ్ళనేసయ్యా. ఇన్ని సంవత్సరాలు 40 years నన్ను నడిపించావు కదా,
అక్కడికి తీసుకెళ్ళడానికే కదా ఆయన 40 years అనంతంగా నడిచాడు. కానీ ఏమంటున్నాడు మోషే, నువ్వు రాకపోతే ఈ 40 years కూడా నాకు అవసరం లేదు ఎస్ఐ, నేను కష్టపడ్డానేమో కానీ అదంతా నాకు అవసరం లేదు. ఉన్నావంటే నేను వస్తాను, నువ్వు లేవంటే నేను అక్కడికి వెళ్ళను. నాకు చావైనా నాకు నువ్వు లేకపోతే డెత్ ఇస్ బెటర్ అని అంటున్నాడు మోషే. నీ సన్నిధి లేకుండా నేను వెళ్ళలేసయ్యా అని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు మోషే. ఇదే వాక్యం మన జీవితానికి అప్లై చేసుకుందామండి. అండ్ విల్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ బికాస్ ఐ హావ్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్ టుడే. నా జీవితంలో నేను జీసస్ ని ఇన్వైట్ చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని నా ప్రతి పరిస్థితుల్లో నేను ఇన్వైట్ చేసినప్పుడు ఐ హావ్ సీన్ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. అండ్ ఐ గ్యారంటీ దట్ ఇట్ విల్ హ్యాపెన్ టు యూ as well. బైబుల్ ఎప్పుడు అబద్ధం చెప్పదండి. బైబుల్ నెవర్ లైస్. And it's not by coincidence that you are sitting in here. బైబుల్లో ఇంకా కూడా ఐ లవ్ దిస్ వర్డ్. నా థియాలజీలో నాకు చెప్పిన ఒక మాట ఏంటంటే, బైబుల్ ఎక్కడో కోయిన్సిడెంట్ గా అయ్యింది అన్న మాటే లేదట. And today that you're sitting here is not by coincidence, not by accident, not because every week వస్తాం కదా ఈ వీక్ వచ్చానని కాదు. Who knows? మన ఫీవర్ నుంచి కూడా సిక్ అయిపోయి ఇంట్లో ఉండొచ్చు. But no, God did not allow this to happen there. But today you are here because God wants you to listen to this word. And He wants you to invite Him into your life, invite Him into every situation of His life today. Are you willing to invite Him? Ask this question to yourself. ఈ మాట నాకు తగులుతుంది అని అనుకుంటే ఒక క్షణం నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేదాన్ని. విన్న వాక్యాన్ని మనం రిఫ్లెక్ట్ అవుదామండి. ఏ దూరంలో మనం ఉన్నాము? విచ్ బోట్ ఆర్ వి సేలింగ్ ఇన్ టుడే? Are we inviting Holy Spirit God into our lives? Are we inviting Him into our careers? Are we inviting Him into our fleshly thoughts? Are we inviting Him into our addictions? Are we inviting Him into every situation of our life? Let us question ourselves. Him to be invited to His life today, into your past, into your future, into every circumstance of your life, into your family, into your career, into your fleshly thoughts, into your addictions. ప్రతి ఒక్క పరిస్థితిలో యేసయ్యని మనం ఆహ్వానించుకున్నామండి. మీ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. ముఖ్యంగా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మా జీవితాలను సరి చేసుకునే మాటనిదేగా అయ్యా, కట్టుకునే మాటనయ్యా నువ్వు మాకు ఇచ్చావయ్యా. ఏమి చిరుని తెచ్చుకోగలుగుతామయ్యా. అవును తండ్రి, we are not here by coincidence, Father. We are not here by accident, Lord. ఎంత ఇస్తున్నావయ్యా ఇక్కడ నీ బిడ్డ తండ్రి. అయ్యా, నీ మాట వింటే చాలయ్యా, మేము బ్రతకగలుగుతామయ్యా. నీ సన్ని వింటే చాలయ్యా. ఈ సరెండర్ లైఫ్ విత్ యువర్ ఫింగర్ మా జీవితాలని చేతిలో పెడుతున్నామయ్యా. మాకు తెలియదయ్యా, ఫ్యూచర్ అంటే భయం అవుతుంది ఏసయ్యా. పాస్ నిబంధనలేకపోతున్నాం ఏసయ్యా. వ్యాధులతోటి అందరినీ చూస్తుంటే మాటలు వస్తుంది, మన తెలియని భయం వస్తుంది ఏసయ్యా. మా ఫ్యామిలీలో ఈ గొడవలు చూస్తుంటే ఎక్కడైనా పారిపోవాలని వస్తుంది ఏసయ్యా. ఫ్రెండ్స్ అందరూ ఒకలా ఉంటే ఒక్కదాని ఒకలా ఉన్నట్టు బాధ అవుతుంది ఏసయ్యా. నా చదువు మంచి మాత్రం బాధ అవుతుంది సార్. నేను ఎంత చదివినా I'm not able to score good marks, Lord. Father God, we submit every situation at your feet, Lord, today. Lord, look at your children, Father. తండ్రి, ప్రియ బిడ్డలను నువ్వు చూడయ్యా. ఇక్కడ నేను ప్రతి ఒక్క బిడ్డను దేవాన్ని దర్శించమని నేను క్షణం వేడుకుంటున్నాను. బతుకుదాపదిగా నేను ఆహ్వానిస్తున్నామయ్యా. మీ మీద కాన్షియస్ డెసిజన్ ఫాదర్. నువ్వు నా జీవితంలో కావాలయ్యా. లేని జీవితం నాకు వద్దయ్యా. నాకు కొత్త పరిశుద్ధాత్మ దేవా, నువ్వు లేని జీవితం వద్దయ్యా. నువ్వు లేని పరిస్థితి నాకు వద్దయ్యా. అది బ్లెస్సింగ్ ఏం కాదు నా దేవా. నువ్వు లేకపోతే నువ్వు ప్రేమతోటి మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు నా తండ్రి. దేవా, వచ్చిన ప్రతి బిడ్డని రాజా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడవయ్యా. Bless everybody, Father Lord. Bless every soul sitting here, Lord, look at their hearts, Father. తండ్రి, వాళ్ళ ప్రేమతోటి దేవా వాళ్ళ హృదయాన్ని నీకు అర్పిస్తున్నారయ్యా. నీకు వాళ్ళ జీవితంలో ఆహ్వానిస్తున్నారు నా తండ్రి. వాళ్ళ ప్రతి పరిస్థితులు నీ చేతికి దేవా ఈ సిచ్యువేషన్స్ మేము అప్పగిస్తున్నారా తండ్రి. నీ నెమ్మదిని దయచేయరా.
There will be a peace that surpasses all our understanding because we are inviting Holy Spirit God into our situations today. మనకు తెలియదండి ఈ నెమ్మది ఎక్కడ చూస్తుందో అర్థం కాదు, ఈ శాంతి ఎక్కడ చూస్తుందో అర్థం కాదు. చుట్టుపక్కల అన్ని గొడవలు ఉంటాయి కానీ ఆ గొడవలు మనలోకి ఇంకవండి. అలా మార్చబోతున్నాడు దేవుడు మిమ్మల్ని. ఒక ప్రొటెక్షన్ మీ చుట్టూ, ఒక బబుల్ మీ చుట్టూ దేవుడు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం కాదు అంకిరించి మీ చేతులు సబ్మిట్ చేస్తున్నాను. In your mighty name I pray and ask. In Jesus' name we say, Amen.